బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అచ్చంపేట టౌన్లోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో శాసనసభ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. ఇక ఇదిలా ఉండగా కేటీఆర్ లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఇక నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూలులో పర్యటించబోతున్నారు. అలాగే లాసే కుటుంబ సభ్యులను కూడా ఆయన కలవడం జరిగింది. నేడు జిల్లాలో ముఖ్యమైన నిర్ణయాలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మధు, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఇటీవల మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లాస్యా నందిత తల్లి అట్లాగే ఆమె సోదరి ఇద్దరిని ఆయన పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రధానంగా లాస్యా నందిత పార్టీలో చాలా చురుకుగా ఉంది, ఆమెకు భవిష్యత్తు ఉందని చెప్పి తాము ఆశించామని, అట్లాగే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పి తాము ఊహించామని, కానీ అకారణంగా ఆమె మృత్యువాత పడటం అనేది పార్టీలో విషాదాన్ని నింపిందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అట్లాగే ఆమె కుటుంబానికి పార్టీ అన్ని విధాలు ఆదుకుంటుందని, పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తున్న లాస్యా నందిత ఇలా మృత్యువాత పడటం, అట్లాగే గత సంవత్సరం ఆమె తండ్రి సాయన్న కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా చనిపోవటం అనేది, ఒక 1 year లోనే తండ్రి బిడ్డ ఇద్దరు చనిపోవటం అనేది ఆ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. అట్లాగే ఆమె కుటుంబానికి కూడా చాలా తీవ్రమైన నష్టం చేకూరిందని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అనంతరం ఆయన ఈ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంటరీ సమావేశానికి ఆయన బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన నాగర్ కర్నూలు అట్లాగే ఈ చేవేళ్లకు సంబంధించిన పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆయన గత వారం రోజులుగా అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి నిన్న తిరిగి వచ్చి ఇవాళ లాస్యా నందిత కుటుంబాన్ని పరామర్శించారు. మధు. రైట్, థ్యాంక్ యూ వాసు.